వదినా, ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏమైంది వదినా అసలు? విషయం ఏంటి? నిన్నటి నుంచి నువ్వు అదోలా ఉండడం చూస్తూనే ఉన్నాను. అన్నయ్యని సాగనంపడానికి కూడా నువ్వు రాలేదు. ఇలా చూడదునా, నీకు గాని నా మీద నిజంగానే అభిమానం ఉంటే అసలు సమస్య ఏంటో చెప్పు. ఏం లేదు, నిన్న మీ అన్నయ్య వెళ్ళిపోయారు కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. నన్ను కూడా తీసుకువెళ్ళమని ఆయనతో చెప్పాను, కానీ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నాకు ఒంటరిదాన్ని అయిపోయినట్టుంది. అయితే నా అనుమానం కరెక్టే అన్నమాట. తను నీతో గొడవ పడ్డాడు కదా, తనని రాని, తనతో నేను మాట్లాడతాను. అయినా వదినా, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను కదా, మరింకే ఏడవకూడదు. పోటీ మొదలు కాబోతోంది. రండి, పోటీదారులిద్దరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాల్ రేణు ఇంకా పర్మిందర్ అలియస్ పమ్మి, లోపలికి రండి. Lock position. Unlock. Unlock. Play. మమ్మీ పట్టుకో. Rest. Rest. ఏ రేణు, ఏంటి నువ్వు చేసే పని? ఇది ఆట, ఆటలాగే ఆడాలి. ఇవన్నీ తనకు చెప్పండి కోచ్ మేడం. ఏదైనా తప్పుగా ఆడిందంటే ఈ రోజు చంపేస్తాను దాన్ని. పిచ్చి పట్టింది నీకు? అవును పట్టింది. నేను ఈ రోజు ఇలాగే ఆడతాను. హే పమ్మి, నువ్వు బాగానే ఆడుతున్నావు, కానీ కేవలం అటాక్ చేయడం మాత్రమే ఆట కాదు. అర్థమైందా? డిఫెన్స్ మీద కూడా ఫోకస్ చేయి. అర్థమైందా? డిఫెన్స్ మీద కూడా ఫోకస్ పెట్టు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఫైనల్స్ కూడా ఉన్నాయి. అర్థమైందా? పద. ప్లే. ఫౌల్ ఆడకూడదు, ఫౌల్ ఆడకూడదు. ఆగండి, మీరిద్దరు ముందు ఆపండి. దూరం జరగండి. రేణు, ఏంటి మీరిద్దరు ఏం చేస్తున్నారు? చాలు పమ్మి, చాలు. ఆపండి. ఆపు పమ్మి. రావే. ఆగండి. పమ్మి ఆగు. ఆగు ఆగు. గో బ్యాక్. గో బ్యాక్. గో బ్యాక్. ఆగండి. మీరిద్దరు ఏం చేస్తున్నారు? నీకు లాస్ట్ వార్నింగ్. ఫౌల్ చేస్తాను. ఇక్కడే ఉండు. ఆగమని చెప్తున్నాను కదా. రెస్ట్. రెస్ట్. సార్ వీళ్ళిద్దరికి ఇంజరీ అయితే చాలా కష్టం సార్. 2 వారాల్లో సెలక్షన్ రౌండ్ ఉంది. గేమ్ ఆపేద్దాం. అలాగే అయితే ఆట ఆపేయండి. 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 చాలు, ఇద్దరు చేతులు కలపండి. పోవే. ఆట ఆపేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను చంపేసి ఉండేదాన్ని.
ఏం చేస్తున్నారు మీరు చావు. వెయిట్ ఇలా రా పమ్మి ఇలా రా బాబాజీ తన పేరు సిమోన్. తన టాప్ సెలబ్రిటీ డిజైనర్. యాక్టర్స్, సింగర్స్, పొలిటీషియన్స్ వాళ్ళందరికీ డ్రెస్సులు డిజైన్ చేసింది. మీ బట్టలు కూడా తనే డిజైన్ చేసింది. ధన్యవాదములు సోదరి. బాబాజీ, వాట్ యు థింక్? బాబాజీ, నేను ఇందులో స్పిరిచువల్ కలర్స్ అన్నిటినీ యూజ్ చేశాను. ఆధ్యాత్మికం యునో. ఈ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది. యునో వాట్ ఐ మీన్ టు సే, ఈ డ్రెస్ మీరు వేసుకున్నారంటే డిఫరెంట్ గా కనిపిస్తారు. చెల్లమ్మ ఇవి బాబాజీ ప్లీజ్ చెల్లెమ్మ అని పిలవకండి, సిమోన్ అని పిలవండి. ఆహాహాహా. స్త్రీలంటే మాకు ఎంతో గౌరవం. స్త్రీలను అమ్మ, అక్క, చెల్లి అనే సంబోధిస్తాను. మిమ్మల్ని అమ్మ, అక్క అని పిలవలేను, అందుకని చెల్లి అనే పిలుస్తాను. చెల్లమ్మ, నిజానికి డ్రెస్సులన్నీ అదిరిపోయాయి, కానీ ఇవి మీలాంటి హై సొసైటీ వాళ్ళకి నప్పుతాయి. డిఫరెంట్గా కనిపించాలని వాళ్లే అనుకుంటారు, కానీ సామాన్య ప్రజలే ఆశ్రమానికి వస్తారు. చిన్న గ్రామం నుంచి నా దర్శనం కోసం వస్తారు. నేను రోజూ గడిపేది వాళ్లతోనే, కాబట్టి బట్టల రంగు వాళ్ల జీవితానికి, వాళ్ల కలలకి దగ్గరగా ఉండాలి. బాబాజీ డోంట్ వరీ, ఐ విల్ డూ మై బెస్ట్. తప్పకుండా బెస్ట్ గా ఉంటుంది. కానీ నాదొక రిక్వెస్ట్, ప్లీజ్ నన్ను చెల్లెమ్మ అని పిలవకండి. మీకేది అనిపిస్తే అది పిలవండి, చెల్లెమ్మ అని మాత్రం వద్దు. రీహాబిలిటేషన్ సెంటర్లో కోటా పెంచడానికి ప్రపోజల్ పెట్టేశాం బోపా గారు. అదంతా ఓకే, కానీ ముందు మన ఆశ్రమం పేరులో అప్లికేషన్లో పెట్టండి. అలాగే బోపా గారు. లడ్డూలో ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవబోతోంది. అలాగా? పాప్ సంగీతంలో మహారాజు, యువతలో క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ టింకా సింగ్ ఒక మెగా షో చేయబోతున్నారు. అది కూడా ఫ్రీగా చేయబోతున్నారు. ఆయన ఈ షోని బాబా నిరాళ గారి కాశీపూర్ ఆశ్రమంలో చేయబోతున్నారు. నిజమా? ఇంకా ఓ, చెప్పాలంటే ఇది బాబాజీ crazy. గారి ఆశ్రమంలో టింకా సింగ్ గారి ఫ్రీ జనానికి కాన్సర్ట్ అట. ఒక వావ్. ఒక షోని చేస్తానని ఆయన అనుకున్నారట. అందుకు ఆయన కూడా అభిమానంగా ఒప్పుకున్నారు. జీవితంలో జరిగిన సంఘటనల వల్ల ఆయన హృదయం పరివర్తన బాబాజీ గారి చెందింది. ఆయన సత్సంగం. బాబా నిరాళ గారి పరమ బాబాజీ గారి భక్తుడిగా సత్సంగం. మారిపోయారు. ఇదంతా బాబాజీ గారి నిరాళ సత్సంగం. personal టీకా సింగ్ ప్రభావం. పాడుతున్నారు. ఆ చామ్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కారణం ఏదైనా సరే, ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, మన రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత, ఈ భక్తి గణాల కాన్సెప్ట్ ని ఎంతగా ఆస్వాదిస్తారో మనం చూడాలి. తమకం హాయ్ తీరెను, తమకం హాయ్ తీరెను, అలా హలమే మింగే సోదరా, నేను పక్క కా 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 కా. మళ్ళీ మీరందరూ ఇంకొకసారి చప్పట్లతో మన అందరి సూపర్ స్టార్, అద్భుతమైన సింగర్ ఇంకా రాక్ స్టార్ టింకా సింగ్ ని ఆహ్వానిద్దాం. వినరా యువతర సోదరా, ఇక పదరా ముందుకు నడవరా, బాబా అండే మనకుందిరా, నీ రతను మార్చును నిజమది నమ్ము. బంధనం తెంచుకు సాగిపో, నీ బుర్రల బూసుని దులుపుకో, బాబా మార్గం నువ్వెంచుకో, ఇది నవయుగ చరితకు పలుకును నాంది. నిన్నటి చీకటి తుంగల తొక్కు, రేపటి వెలుగుకు స్వాగతం పలుకు, లోకము తీరే మారును చూడరా, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి.
మీరు వెళ్ళడం లేదా ఆ సంగీత్ సత్సంగానికి? బాబాజీ కూడా కూల్ కదా. సూపర్ డూపర్. ఆయన స్టైల్ కూడా అదిరిపోయింది. కాలం తీరిన కట్టుబాట్లు కదలా నివ్వరు ముందుకి. కాలం తీరిన కట్టుబాట్లు కదలా నివ్వరు ముందుకి. బాబా ఉండగ దిగులేలా దాటిస్తాడు ఒడ్డుకి. తప్పు ఒప్పులు ఆరా తీసి మంచి చెడు తెలియచేసి కొడతాడు మీలో భ్రాంతి. బాబా తెస్తారో క్రాంతి. బాబా తెస్తారో క్రాంతి. బాబా తెస్తారో క్రాంతి. బాబా తెస్తారో క్రాంతి. దీని రేట్ ఎంత? 230 రూపాయలు. ప్రేమకి విలువిబ్బరా 10 మందికి దాన్ని పంచరా. త్వరగా ప్రేమకి విలువిబ్బరా 10 మందికి దాన్ని పంచరా. నలుగురి మెప్పుని పొందరా ఇలా బాబా. పేదల్ని కాచే బాబాకి జై జై జై. బాబాజీకి జై. బాబాజీకి జై. ఏకరూపంలోని మహాస్వరూపం మీరు. బాబాజీ, ఇంత టాలెంట్ ని మీరు ఎందుకని ఇంతకాలం దాచుంచారు? మీరు పిచ్చెక్కించేశారు అనుకోండి. రాష్ట్రంలో ఉన్న యూత్ అంతా మీ ఫ్యాన్స్ అయిపోయారు. బాబాజీ, దయచేసి ఈసారి నన్ను కూడా మీతో పాటు స్టేజ్ మీద ఉండనివ్వండి. స్టేజ్ మీదే ఆశీర్వాదం ఇవ్వండి. ముందు కూర్చోండి హుకుం సింగ్ గారు, ఆయాసం వచ్చేస్తుంది. అలాగే. పిల్లలందరూ ఈ కార్యక్రమం చేయాలని పట్టుబట్టారు. నేను సరే అన్నాను. సంతోషాన్ని పంచడమే నా పని. అదే చేస్తున్నాను. యువతకి ఇంకా చేయాల్సిన ఎంతో ఉంది. వాళ్ళకి సరైన మార్గాన్ని సూచించాలిగా. బాబా గారి దర్శనం చేసుకుని ఆ తర్వాత బయలుదేరండి. రండి. బాబాజీ అంతా ఫిక్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి సాయంత్రం హారతిలో పాల్గొంటారు, తర్వాత ప్రసాదం తీసుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు. ఆయనకి స్వాగతం చెప్పండి. బాబాజీ, సీఎం సుందర్లాల్ హారతికి వచ్చి ఏం చేస్తారు? ఆవేశపడతారెందుకు హుకుం సింగ్ గారు? ఈ ఆశ్రమం దేవుడి సన్నిధానం. భక్తులు ఇక్కడికి రాకూడదు అనడానికి మనమెవరం? బాబాజీ, కానీ ఆయన హారతికి వస్తాననుకుంటున్నారంటే ఓకే. కానీ చూడండి, ఎలక్షన్లో మీ ఆశీర్వాదం మొత్తం నాకే ఉంటుందిగా. ఇంకా మీ కమిట్మెంట్ కూడా నాకేగా. నిశ్చింతగా ఉండండి. మీరు ఒక్కసారి మాటిచ్చాక తప్పను నేను. అందులో ఎటువంటి మార్పు రాదు. ప్రసాదం తీసుకుని వెళ్ళండి. సాధు, సాధు సార్, బయటికి రా. బయటికి రా. అమ్మవారి గుడి వచ్చేసింది. దా ఉండండి, వస్తున్నాను. ఒకసారి నిన్ను కలవాలన్నారు. చాలా రోజుల నుంచి మీరిద్దరూ అండర్ గ్రౌండ్ లోనే ఉన్నారు. ఈరోజు నీకు డబుల్ డోస్ అయిపోయింది. నమస్కారం అండి. సిస్టర్ నన్ను కొట్టడం ఖాయం.
ఈయన్ని మీరు ఇలా చేసేసారేంటి? మీరు డాక్టరా హంతకురాలా? అరే మా ఆయనే దొరికారా మీకు? చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. శకుంతల, నువ్వు అమ్మవారివి కదా? అరే అరే ఏం చేస్తున్నారు మీరు? అది పాపం అండి. చూడండి సిస్టర్, మిమ్మల్ని తను చాలా ప్రేమిస్తున్నాడు. అయితే ప్రేమతో కడుపు నిండుతుందా? నేను డ్యూటీ చేసినప్పుడు పెద్దగా తినను కదా సార్. ఇలా చూడండి, మీరు నాతో పాటు రండి, నేను మీకు అన్ని వివరంగా చెప్తాను. రండి. నువ్వు వచ్చి కూర్చోరా నాటి ఫెలా. ప్రజలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ప్రెషర్ కూడా చేశారు. కానీ బాబాజీ, మేము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని ఆశ్రమం గుమ్మం కూడా తొక్కకుండా అందరినీ ఆపిపెట్టాం. అయినా మీరు మీ మద్దతుని హుకుం సింగ్కే ఇస్తానని అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని మీరు వేస్యలాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ కత్తికి రెండు వైపులా పదునుంటుంది సీఎం గారు. మమ్మల్ని నరికిన అదే కత్తి మిమ్మల్ని కూడా నరుకుతుంది అన్న విషయం మర్చిపోకండి. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ముఖ్యమంత్రి గారు. నేనెప్పటికీ తెరిచిన పుస్తకమే. కానీ మేము అసలు ఏం చేసామని? చెయ్యలేదు, కానీ ప్రయత్నించారు కదా. ఆ ఐజీ శర్మని మా ఇంటికి పంపారు కదా. అయ్యో పాపం, ఐసీయూ పాలయ్యాడు. శ్రద్ధగా వినండి ముఖ్యమంత్రి గారు, ఒక్క విషయం అర్థమయ్యేట్టు చెప్తాను. అనవసరంగా మా గతాన్ని తవ్వడానికి ప్రయత్నిస్తే మీ భవిష్యత్తుకి నేను బాధ్యుణ్ణి కాను. కానీ బాబాజీ, మా భవిష్యత్తు గురించి మీరు ఆల్రెడీ ప్లాన్ వేసేశారు కదా. హుకుం సింగ్ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు. ఖచ్చితంగా దీనివల్ల మా భవిష్యత్తు అధోగతి పాలవుతుందని మేము భయపడుతున్నాం. అరే మంత్రి గారు, కేవలం 20 సీట్ల గురించే మాట్లాడుకున్నాం. మిగతా 31 సీట్ల గురించి మేము ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఆ సీట్లు ఓపెన్గానే ఉన్నాయి. బోపా గారు, ఆశ్రమం తరపునే 20 సీట్లు ఉన్నాయి. ఆ డీల్ ఆల్రెడీ హుకుం సింగ్తో చేసుకున్నారు. ఇలా చూడండి పిఏ గారు, రంగులు మార్చే ఈ ప్రపంచంలో ఇంకా గతంలోనే ఉంటాయలా? బయటికి రండి. పోనీ మీరు సర్వే చేయించండి. బాబాజీ గారి ప్రభావం 25కు పైగా కాన్స్టిట్యూయెన్సీస్లో ఉంది. ఇప్పుడే వచ్చిన కొత్త డేటా ఇది. టింకా బాబాజీ కలిసి సంగీత ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. చెప్పాలంటే ఇంకో 2 నెలల్లో ఒక 51 కాన్స్టిట్యూయెన్సీస్లో చాలా సంగీత ప్రదర్శనలు జరుగుతాయి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒకరి పేరే చెప్తారు, బాబాజీ. అర్థం చేసుకోండి. లడ్డు తినండి. సర్వం దేవం.
సర్వం దేవం. సర్వం దేవం బాబాజీకి జై. బాబాజీకి జై. బాబాజీ గారిని కలవాలి. మనం అనుకుంటే బాబాజీ గారిని కలవటం కుదరదు. ఆయన కావలసినప్పుడు ఆయనే పిలుస్తారు. ఒకవేళ కుదిరితే ఆయనతో చెప్తారా బబిత వచ్చింది అని? ఆయన దర్శనానికి. సర్వం దేవం. సర్వం దేవం బాబాజీకి జై. ఈసారి మీ అనుగ్రహంతో మా గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, అంతే, ఇంకేం అక్కర్లేదు. సీటుకి 5 మనం ఫైనల్ చేసుకుందాం. హుకింకిచ్చిన 20 వదిలేసి మిగతా 31 మాకొచ్చేలా చేయండి. ప్లీజ్ మమ్మల్ని అనుగ్రహించండి. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించింది మంత్రి గారు. కొంచెం టైం పడుతుంది. ఒకసారి బాగా ఆలోచించుకొని మీతో చెప్తాం. ఏమంటారు కౌశిక్ గారు? కౌశిక్ గారు ఎలాగో మాకు టచ్లోనే ఉంటున్నారుగా. అవునండి. మన రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది బాబాజీ. ఓ పని చేద్దాం, హుకుం ఇస్తానన్న దానికి మేము మీకు డబుల్ ఇస్తాం. ఆ 20 సీట్లు కూడా మా ఖాతాలో వేసేయండి చాలు. దీని గురించి ఆలోచిస్తాను ముఖ్యమంత్రి గారు, దీర్ఘంగా ఆలోచిస్తాను. ఇది దేవుడి సన్నిధానం, ఒట్టి చేతులతో ఎవరిని పంపించం. సర్వం దేవం. సర్వం దేవం బాబాజీకి జై. సర్వం దేవం అక్కయ్య గారు. అరే సర్వం దేవం సన్నిబాయ్. ఈరోజు బాబాజీ గారు బబితా సిస్టర్ని పిలిచారు. బబితానా? ఈరోజు మళ్ళీయా? కానీ నిన్నేగా తను లడ్డు తినింది. అయితే సిస్టర్ విజయానికి రహస్యంలో ఏం రాస్తుందో తెలుసా? లడ్డు మనకు నచ్చిందనుకోండి, రెండోసారి తినడంలో ఎలాంటి తప్పు లేదు. సర్వం దేవం సిస్టర్. సర్వం దేవం. మీరు బాబాజీ గారిని కలవాలనుకున్నారని బాబాజీ గారికి తెలిసింది. అవునండి. అరగంటలో రమ్మని బాబాజీ గారు మిమ్మల్ని పిలిచారు. ధన్యవాదాలు. నేను వచ్చేస్తాను. అక్కడ బాబాజీ గారు ఉంటారండి. అలాగే. సర్వం దేవం. సర్వం దేవం. హలో. మళ్ళీ రెండో రోజు కూడా పిలిచారు. ఈ బబిత ఏదో మాయ చేసింది. దాని మీద నాకు మొదటి నుంచే అనుమానంగానే ఉంది. ఖచ్చితంగా తనేదో డబుల్ గేమ్ ఆడుతోంది. ఓ పంచే, నువ్వు ఆ కవితను రెడీ చేయి 5 నిమిషాల్లో. కానీ సాధ్వి మాత తన పరిస్థితి ఏం బాలేదు. అయితే నువ్వు రెడీ చేయి. ఆ పార్లర్ మున్నేని పిలిచి మేకప్ చేయించు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బబిత మాత్రం రెండోసారి బాబా దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే. చాలే, ముఖ్యమైన పని వచ్చింది. అరే లేవమంటానా? ఆ గుడ్డని పారాయి. పద పద. అరే నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. బాబాజీ గారిని తను ఒకసారి కలవాలి. బాబాజీకి ఇష్టమైన అమ్మాయి తను. సరేనా? తనని వెళ్ళనివ్వు. ఇలా చూడండి అమ్మగారు, ఈవిని లోపలికి పంపించమని మాకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. రండమ్మా, మిమ్మల్ని రమ్మన్నారు. ఏంటి ఆర్డర్స్ అది ఇది అంటున్నావు? నేను స్వయంగా చెప్తున్నాను కదా, తనని వెళ్ళనివ్వు. ఇంకా ఈ అమ్మాయి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. వచ్చేసింది పెద్ద. వెళ్ళావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. ఇలా చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఈవిడ్ని తీసుకురమ్మని మాకు లోపల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మీరు సిస్టంలోనే ఉన్నారుగా, సిస్టమ్ని అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి బయలుదేరండి, గొడవ పడకండి. సిస్టర్ ఒక్క నిమిషం. గాబా, నాకు అంతా అర్థమవుతోంది. సరే, లోపలికి పంపించడానికి నీకు ఏం కావాలి?
లేట్ అయిందనుకోండి బాబాజీ గారికి పిచ్చి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. రండమ్మా. ఒక్క నిమిషం. బాగుంది, అందంగా రెడీ అయ్యొచ్చా? బాగా ఎంజాయ్ చేస్తున్నట్టునా? ఆ లడ్డూ తిన్న తర్వాత నీకు స్పృహ ఉంటుందా లేదా? నీ పరిస్థితి కూడా మిగతా వాళ్ళ పరిస్థితిలాగే అవుతుంది. నాతో పెట్టుకోకు. అనవసరంగా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావు. నేను చెప్పేది అర్థమైందా? సాధ్వి గారు, మనం రేపు మాట్లాడుకుందాం. పూజ అయ్యాక నన్ను కలవండి. మీ మూడ్ని నేను బాగు చేస్తాను. సర్వం దేవం. నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? నాకు మళ్ళీ మీ ఆశీర్వాదం కావాలి బాబాజీ. పోయినసారి అసలు మిమ్మల్ని కలిసినట్టే అనిపించలేదు. అదా విషయం. అయితే తీసుకో, లడ్డు తిను. మీరు భయపడ్డారా బాబాజీ? మీకు కూడా భయం వేస్తుందా? మరి అంత తొందర ఎందుకు బాబాజీ? మనకి రాత్రి మొత్తం ఉంది కదా. స్పృహలేని శరీరంతో రాసలీలలు జరపడంలో ఏం ఆనందం వస్తుంది మీకు? మీకు నేను స్వర్గాన్ని చూపించగలను, అది కూడా కళ్ళు తెరచుండగానే.
இன்னைக்கு நீங்க பூஜை பண்ண வேண்டாம். என்னாச்சு பாபாஜி? இன்னைக்கு ஆர்த்தி நடக்காதா? நடக்கும், கண்டிப்பா நடந்தே தீரும். மத்தவங்களுக்கும் புண்ணியம் கிடைக்க நம்ம வாய்ப்பு கொடுக்கணும்னு தான் எனக்கு தோணுது. ஆனா பல வருஷமா நான் தானே இதை செஞ்சுட்டு இருக்கேன். இது நம்ம பாரம்பரியமாச்சே. அதுவும் இல்லாம இது என்னோட உரிமை. ஆனா அதை முடிவு பண்ற உரிமை எனக்கு மட்டும்தான் இருக்கு. உங்க உரிமை என்னங்கறத நான் உங்களுக்கு சொல்றேன். இவ்வளவு நாள் இது உங்க கடமையா இருந்துச்சு, இப்ப பொதுவாக போகுது. நான் பொதுவானவன், அதே மாதிரி தான் மற்ற விஷயங்களும் இருக்கணும். இத்தனை வருஷமா நரக வாழ்க்கையை அனுபவிச்சுக்கிட்டு இருந்த அவங்க இன்னைக்கு இந்த பூஜையை பண்ணா நல்லா இருக்கும்னு நான் நினைக்கிறேன். அவங்க கண்டிப்பா விரக்தி அடையக்கூடாது. அவங்க இங்க முழு மனசோட தன்னை அர்ப்பணிச்சுக்கிட்டாங்க. அதனால இன்னைக்கு பூஜையை அவங்களே செய்யட்டும். அவங்களோட கணவரை சுத்திகரணம் பண்ண சொல்லி தன்னுடைய தியாகம் என்னங்கிறத அவங்க இங்க நிரூபிச்சுட்டாங்க. உண்மையிலேயே அவங்க இங்க தேவிதான். அதனால இதை ஏத்துக்கிறதுக்கான உரிமை அவங்களுக்கு கண்டிப்பா இருக்கு. சாத்வி, நீங்க உங்க முழு மனசோட அவங்களை இங்க வரவேற்கணும். அன்பே உலகம். அன்பே உலகம். அன்பே உலகம். அன்பே உலகம். நீங்க கிளம்புங்க. சரி பாப்பாஜி. எங்க போயிட்டு இருக்கா? பாபாஜியோட மடியில இருந்து ஸ்ட்ரெயிட்டா பாபாஜியோட கார்ல. எப்ப பார்த்தாலும் ஷாப்பிங் பண்ணவும் கூத்தடிக்கவும் தான் போயிட்டு இருக்கா. முன்னேற்றத்தின் படிகளை ரொம்ப வேகமா ஏறிட்டு இருக்காளே. இங்க பாருங்க பாபாஜி, இவளை மத்த பொண்ணுங்க மாதிரி நினைச்சு தப்பு கணக்கு போடாதீங்க. கொஞ்சம் கவனமா இருங்க. இவளுக்கு எல்லா விஷயமும் நல்லா தெரியும். அடக்கி வைக்கணும், இல்லைன்னா மொத்தமா கைவிட்டு போயிடும். அவளை பத்தி நீ ஏன் இவ்வளவு தீவிரமா யோசிச்சுட்டு இருக்க? பாபாஜியை பத்தி தான் உனக்கு தெரியும்ல. தினமும் புது செருப்புக்கு ஆசைப்படுவாரு. என்னைக்கு கொஞ்சம் லூஸ் ஆகுதோ கட்டி மூளையில வச்சிருவாரு. ரொம்ப யோசிக்காத. இப்பெல்லாம் உங்களை கவனிக்கிறதுக்கு யாருமே இல்ல. அன்பே உலகம். எப்ப சாப்பிடுறீங்க, என்ன சாப்பிடுறீங்க, உங்க நிலைமை உங்களுக்கு தெரியும்ல. சரி, நீ சொல், நீ எதுக்காக இவ்வளவு டென்ஷனா இருக்க? உங்க ஞாபகமாவே இருக்கேன். உங்களை பத்தின கவலையோட இருக்கேன். அதனாலதான் இந்த டென்ஷன். எனக்கு இதுல எந்த கவலையும் இல்ல. என்னோட காலம் முடிஞ்சு போனதுல எனக்கு எந்த வருத்தமும் இல்ல. இப்போ உங்களோட பிரசாதம் மத்தவங்களுக்கு தான் கிடைக்குது. ஆனா ஒண்ணு, உங்க தேர்வு தப்பா இருக்கும்போது எனக்கு ரொம்ப வருத்தமாவும் இருக்கு, கவலையாவும் இருக்கு. நீ கவலைப்பட வேண்டிய அவசியம் இல்லை. அது கடைசியில உனக்கே கெடுதலா மாறிடும். ஆனா ஒரு விஷயம் சொல்லுவா, நீ பண்ண பாயசம் இன்னும் அதே ருசியோட இருக்கு. அப்படிங்களா? என்ன இன்னைக்கு கிச்சடியா? நல்லா இருக்கா? ஏ சாது, சொல்லுங்க சார். இது அந்த பொண்ணு தானே? அக்கி கூட வந்து அட்டெம்ப்ட் மர்டர் எஃப்ஐஆர் போட சொன்னால. நீ வா. அக்கா பால் கொடுங்க. தரமா இந்தம்மா. இன்னொன்னு கொடுங்களேன். ஒரு கிளாஸுக்கு மேல அனுமதி இல்லம்மா. இவ இங்க என்ன பண்றா சார்? அடுத்த வாரம் எனக்கு ஃபைட் இருக்கு. நல்லா சாப்பிடு. சேவதாரணி ஆயிட்டாளா என்ன? புரிஞ்சுக்கோமா, தர முடியாது. பார்த்தா அப்படித்தான் தெரியுது. தேங்க்ஸ்
தேங்க்யூ அக்கா தேங்க்யூ. ஏய் பைல்வான் என்ன பண்ற நீ? நான் எடுத்துக்கிறேன். நான் எடுத்து தரேன். அன்பே உலகம். அது அவ கவிதா தானே? ஆமா சார். நான் அவகிட்ட பேசிட்டு வந்துடுறேன். சார் 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 எங்க சார் போறீங்க? இன்னும் கொஞ்ச நேரத்துல நம்மள கூப்பிடுவாங்க சார். பேசிட்டு உடனே வந்துடுறேன். சார் நீங்க மட்டும் கரெக்ட் டைமுக்கு வரலனுங்க. ஒண்ணு நான் சரண்டர் ஆகணும், இல்ல நான் சூசைட் தான் பண்ணும். முதல்ல சரண்டர் ஆயிடு, அப்புறம் சூசைட் பண்ணிக்கோ. ப்ளீஸ் கத்தாதீங்க கத்தாதீங்க. நான் சப் இன்ஸ்பெக்டர் உஜாகர் சிங். உங்களுக்கு ஞாபகம் இல்ல, உங்க வீட்ல இருந்து கூட நான் போன்ல பேசியிருக்கேன். நீங்க இங்க என்ன கொடுமை அனுபவிச்சுக்கிட்டு இருக்கீங்கன்னு எனக்கு தெரியும். அதனால தான் மாறு வேஷம் போட்டு உங்களை காப்பாத்துறதுக்காக இங்க வந்திருக்கேன். ட்ரஸ்ட் மீ, நான் உண்மையை தான் சொல்றேன். கைலாஷ் பாஸ்வான். நான் தான் சார். சரி. குணால் குப்தா இருக்க சார். பீம் குமார் இருக்க சார். ஹர்ஷ் கௌசல் இருக்க சார். ஒன்னும் செய்ய மாட்டேன், பயப்படாதீங்க. எனக்கு ஒரு விஷயம் சொல்லுங்க, இவங்க ஏன் உங்களை வீட்டுக்கு போக விடல? ஹோட்டல் ஷப்னம்க்கும் உங்களுக்கும் என்ன சம்பந்தம்? எனக்கு ஹோட்டல் ஷப்னம் பத்தி எதுவும் தெரியாது. எதுவும் தெரியாது. கோபம் வந்திருந்தாங்க. அவன் என்ன பண்ணிட்டு இருந்தான்? எனக்கு ஒண்ணும் தெரியாது. எனக்கு ஒண்ணும் தெரியாது. எதுக்கும் பயப்படாதீங்க. ப்ளீஸ் ப்ளீஸ் கொஞ்சம் யோசிச்சு. நவம்பர் 2004 ஞாபகம் இருக்கா? ஒரு பொண்ணு சிசிடிவி ஃபுட்டேஜ்ல ஒரு கோட் போட்டு ஓடி வந்துகிட்டு இருந்தா. அந்த நேரத்துல நீங்க வெளியில வரீங்க, எட்டி பார்த்துட்டு திரும்ப உள்ள போயிடுறீங்க. ஞாபகம் இருக்கா? நீங்க அங்க இருந்தீங்கல்ல? இல்ல இல்ல எனக்கு எதுவும் தெரியாது. கொஞ்சம் யோசிச்சு பாருங்களேன். நீங்க அங்கதான் இருந்தீங்க, எனக்கு தெரியும். ரஜனீஷ் இருக்க சார். சுபம் குப்தா இருக்க சார். அசிஸ்டன் இருக்க சார். ரவீந்தர் குமார் இருக்க சார். கரெக்டா இருக்கு சார். ఏమైనా మాట్లాడతావా లేదా చూపులతోనే కాల్ చేస్తావా? ఏమైంది? నువ్వెందుకింత దిగులుగా కనిపిస్తున్నావు? నువ్వు చేసే పనుల వల్ల ఇంకెందుకు? నీ మాంటీ చేష్టలున్నాయే అవి బాబాగా చెయ్యకు, అర్థమైందా? నువ్వు ఇప్పుడేమీ మాంటీవి కాదు, బాబావైపోయావు. బాబా. ఇంతకు ముందు కూడా అలాంటి అమ్మాయిని ఒకదాన్ని తీసుకొచ్చావు. మన జీవితాలు నరకమైపోయాయి, గుర్తుందిగా? కానీ నువ్వు కృతజ్ఞుడివైపోయావు భోపా. మర్చిపోయావా? తను మన కోసం చేసిన పనులు ఇంకెవ్వరూ చేయలేరు బాబా. అసలు లోపం ఎవరిలో లేదు చెప్పు? నాలో ఉంది, నీలో ఉంది, తనలో కూడా ఉండడం సహజమేగా. మనిషి అంటేనే లోపాలతో కూడిన బొమ్మరా. ఓకే బాబాజీ, మళ్ళీ జీవితాన్ని నరకం చేసుకోండి. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం ఆగు బాబా, నేను చెప్పేది విను. ఓ కొత్త ఐడియా వచ్చింది. నీ ఈ చెత్త ఐడియాల్ని వినాలంటేనే నాకు వణుకొచ్చేస్తోంది. నువ్వు ఎప్పటికీ ఇలా భోపాలగా ఉండిపోతావా ఏంటి? నేను చెప్పేది విను. మనం లంజలకి పెళ్లి చేశామే, ఆ న్యూస్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అందుకే నేను మన బబితాను కూడా సత్సంగి తీసుకెళ్దాం అనుకుంటున్నా. అందరి ముందు స్టేజ్ మీద తను ఎంతో ఎమోషనల్ గా ఆశ్రమం తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పిందనుకో, అది అందరి మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. గాడిద గుడ్డు చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుందట. అంటే అంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్న మాటలు మాట్లాడుతున్నావు మాంటీ. నేను చాలా కాలం నుంచి నోటీస్ చేస్తున్నాను, అమ్మాయి నువ్వు తలకెక్కించుకుంటున్నావు. ఇలా చూడు, ఈ తలకెక్కించుకోవడం, చంకనెక్కించుకోవడం ఆశ్రమంలో ఉంచుకో. సత్సంగ్కి తను రాకూడదు. నీతో వచ్చిన చిక్కే ఇదే బోబా. నీకసలు ముందు చూపనేదే లేదు. ఒక ఆడది ఆడవాళ్ల ఉద్ధరణ గురించి మాట్లాడిందంటే దానికొచ్చే ఎఫెక్టే వేరు. ఆడవాళ్ళ ఉద్ధరణ? నువ్వు ఆడవాళ్లను దేంతో ఉద్ధరిస్తావో నాకు తెలీదు. గాడిద, ఇంతకు మించి నీ బుర్ర పెరగదేంట్రా? బుద్ధి కుటిలమైపోయింది. చూడు మాంటీ, స్టేజ్లో మాట్లాడడానికి అమ్మాయి కావాలంటే నేను పంపిస్తాను, కానీ ఆ లంజ మాత్రం రాకూడదు. ఒకవేళ అదొస్తే ఖచ్చితంగా నేను రాను. నువ్వు కూడా సాధ్విలాగా దాన్ని చూసి అసూయపడుతున్నావా? ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావా? నేను చెప్పేది విను భోపా. ఆ బబిత మనకి 3 విధాలుగా ఉపయోగపడుతుంది. మన పబ్లిసిటీని పెంచుతుంది, నన్ను చక్కగా చూసుకుంటుంది, నీకు కాస్త విశ్రాంతి ఇస్తుంది.
నీకు అసలు ఈ మధ్య ఆశ్రమం భారాన్ని మోయడానికి అస్సలు టైం దొరకట్లా. ఎంతని కష్టపడతావు? నా కష్టం గురించి నువ్వు బాగానే ఆలోచిస్తున్నావే. ఇలా చూడు మాంటీ, కామెడీ చేయకు. సీరియస్గా చెప్తున్నాను, వార్నింగ్ అనుకో దీన్ని. ఆ క్యాండిడేట్ తేడారా. నీకు బియర్ ఎక్కువైపోయింది, వెళ్ళి పడుకోపో. గుద్ద దింగించుకో. బాబాజీ, ప్రేమకి విలువిబ్బరా, 10 మందికి దాన్ని పంచరా. ప్రేమకి విలువిబ్బరా, 10 మందికి దాన్ని పంచరా. నలుగురి మెప్పుని పొందరా, ఇలా బాబా ఖ్యాతిని పెంచరా. ఇది ఏ నీకు ఉన్నత దారి, కాదనుకుంటే బ్రతుకు ఎడారి. సంకోచించక చేసే సవారీ. ఇంకా బాబాజీ గారి సత్సంగానికి రోజు రోజున ఆదరణ పెరుగుతూనే ఉంది. ఇంట్లో పెద్దవాళ్ల మీద వీళ్ల ప్రభావం ఎలాగో ఉంది. కానీ ఈ కొద్ది రోజుల్లోనే దాదాపు 1,50,000 మంది యువ భక్తులు ఆశ్రమంలో సేవ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నారు. రాబోయే ఎలక్షన్ లో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. రండి, సంతానగర్ లో ఉన్న మన రిపోర్టర్ రూపక్ నేగితో మాట్లాడదాం. ఈ రోజు అక్కడే సంగీత్ సత్సంగ్ జరగబోతుంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆయన సత్సంగాల ప్రభావం ఎలా ఉన్నది అన్నది హుకుం సింగ్ గారు ఆయన సత్సంగానికి వచ్చినప్పుడే మనందరికీ బాగా అర్థమైపోయింది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజు మొదటిసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ సుందర్ లాల్జీ గారు కూడా వస్తున్నారు. బాబాజీ గారు ఏదో కొత్త సంకేతాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తోంది. చూస్తుంటే బాబా నిరాలాజీ గారు కూడా రాజకీయం అనే ఆటలో బాగా ఆడితేరినట్టుగా అనిపిస్తోంది. నమస్కారం కమలాపూర్, కాశీపూర్ నగర బాబాకి, పేదల్ని కాచే బాబాకి, కాశీపూర్ నగర బాబాకి, కాశీపూర్ నగర బాబాకి, కాశీపూర్ నగర బాబాకి. బాబాజీ తీసుకోండి. జై సదా అందరికీ జయం, అందరికీ విజయం, అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నేను ఉండబట్టలేకపోతున్నా. నా మనస్సు నిండిపోయింది. ఈ రోజు మన సత్సంగ్కి నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేశారు. హర్షధ్వానాలతో మనం ఆయన ఆహ్వానిద్దాం. నిజానికి నాకు రాజకీయాల గురించి ఓనమాలు కూడా తెలియదు. భక్తిలో నాకు తోడుగా ఎవరుంటారో నేను వాళ్ళ వాడిని అవుతాను. మిత్రులారా, ఈరోజు ఇక్కడికొచ్చిన మనం అందరం ఈ మహనీయుడి భక్తులమే. బాబా గారు మంచి మార్గాన్ని నిర్దేశించే సత్పురుషులే కారు, మహాయుగ పురుషులు. మన బాబా గారు నరకం అనుభవిస్తున్న మన సోదరీమణుల్ని ఎంతో మందిని విడిపించి సమాజంలో గౌరవం ఇప్పించారు. అలాంటి ఒక సోదరి ఈ రోజు మనందరి మధ్య ఈ వేదిక మీదే ఉన్నారు. శ్రీమతి బబితా గారు, నాదో చిన్న విజ్ఞప్తి. బాబాజీ గారు చేసిన ఈ మహత్తర కార్యాన్ని మా అందరికీ చెప్పి మమ్మల్ని తరింపచేయండి. కాశీపూర్ నగర్ బాబాకి జై, కాశీపూర్ నగర్ బాబాకి జై, కాశీపూర్ నగర్ బాబాకి జై, ముఖ్యమంత్రి గారికి జై, కాశీపూర్ నగర్ బాబాకి జై, ముఖ్యమంత్రి గారికి జై, కాశీపూర్ నగర్ బాబాకి జై. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. బాబా గారి గురించి ఏమని చెప్పను, ఆయన మాటలకు అందనివాడం. బాబాజీ అంటే స్వయంగా మాకు భగవంతుడు. ఆయన చూపనే వెలుగు మా మీద పడగానే నరకం అనే అంధకారం నుంచి బయటపడ్డాం. నేను ఎన్నడూ కూడా నేను బ్రతికిన హీనమైన జీవితం నుంచి ఈ జన్మకి బయటపడతాననుకోలేదు. కానీ ఆ పరమాత్మే బాబాగా వచ్చి
ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ ఆయన పక్కనే ఉండే అదృష్టాన్ని నాకు కల్పించారు. ఇలా ఎవరు చేయగలరు? ఆ భగవంతుడు మాత్రమే చేయగలడు. నా జీవితం ధన్యమైపోయింది. మనమందరం ధన్యులమైపోయాం. ఆయన చూస్తే చాలు మన 7 జన్మలు తరించిపోయినట్టే. నా ఈ జీవితం బాబాకి అంకితం. బాబా గారు ఏకరూపం ఎక్కడుంటే అక్కడే మహాస్వరూపం జయం. పేదల్ని కాచే బాబాజీకి సదా బాబాకి జయం. జయ. బాబాజీకి సదా జయం. ఈ రోజు నా మనసు నిండిపోయింది. జై తను బాబాజీకి అంకితమైపోయింది. జై. బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి. ఈ బాబా నందిని పందిని చేయగల సమర్థుడు. అతన్ని గట్టిగా పట్టుకోవాలి, లేదా ఎప్పుడైనా జారిపోగలడు. ఇలా చూడండి, బాబాజీ గారి సిద్ధాంతం ఒకటే, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండడం. సర్వం దేవం సర్వం దేవం. కూర్చోండి కూర్చోండి. బోపా గారు, వచ్చే ఎన్నికల్లో బాబాజీ ఏ పార్టీని సపోర్ట్ చేస్తారో మీరు చెప్పగలరా? ప్రచారం 2 పార్టీలకి చేస్తున్నారు. ఇలా చూడండి, ఆశ్రమంలోకి రాజకీయాల్ని తీసుకురాకండి. బాబాజీ మహాసాధు, అలాంటి వాళ్ళు పార్టీలను చూసి ఆశీర్వదించరు. ముఖ్యమంత్రి సుందర్లాల్ గారితో ఆయనకు మంచి స్నేహం ఏర్పడింది. ఈ ప్రాంతపు ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకుంటారని బాబాజీ నమ్ముతున్నారు. బాబాజీ, మీరు ఈ విషయాన్ని ఎంత దాటివేసినా ఈ విషయంలో కీ రోల్ ఆశ్రమమే ప్లే చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ మీ సమాధానం విన్నాక మేము ఇంకొంచెం వెయిట్ చేయాలని అనిపిస్తుంది. ఇలా చూడండి, బాబాజీకి అందరి మనసులో తెలుసు, సర్వం దేవం సర్వం దేవం. ఏంటమ్మా, దర్శనానికి లైన్లో వెళ్ళాలని మీకు తెలీదా? లైన్లో నేను వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే నన్ను గుర్తుంచుకోండి, నా పేరు పమ్మి. లేదు లేదు మ్యామ్. నేను లైన్లో వెళ్ళానంటే ప్రాక్టీస్కి లేట్ అయిపోతుంది. లేదు సరేనా? లేదు. అరే, తను పమ్మి పహిల్వాన్ ఛాంపియన్, తను వెళ్ళవయ్యా. సర్వం దేవం. అందరికీ ఇవ్వండి, రండి. ఏయ్ పహిల్వాన్, బాబాజీ, మీకు సదా జయం. ఆశీస్సుల కోసం వచ్చాను. మీరే మమ్మల్ని ఆదరించారు. రేపు మీరు కూడా వచ్చి మా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. మిమ్మల్ని నిరాశపరచును, గెలిచి చూపిస్తాను. నువ్వు ఛాంపియన్వి. నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. తప్పకుండా వస్తాను. విజయం నీదే. వెళ్ళు. చాలా పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది. ఖచ్చితంగా నేషనల్ మెడల్ వస్తుంది. సర్వం దేవం సర్వం దేవం. బాబాజీ, పంపించు. ఆగండి, ఆవిడ వెళ్ళాక ఈ మహా సంగ్రామానికి మీ అందరికీ స్వాగతం. మర్చిపోలేని కుస్తీ పోటీని చూడడానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. స్టేట్ కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టి వస్తున్నారు పరమేందర్ అలియస్ పమ్మి, ఇంకా రేణు సింగ్. ఇద్దరు ఎవరికి వారు తక్కువ వారు కాదు. ఇద్దరిలోనూ ఉన్న దమ్ము, ధైర్యం అనన్య సామాన్యం. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు భక్తులారా. ఈ రోజు మన ఛాంపియన్ ని ఆశీర్వదించడానికి మనందరికీ ఎంతో ప్రియమైన బాబాజీ గారు స్వయంగా విచ్చేశారు. అందరూ గట్టిగా చెప్పండి, ఏకరూపం మహాస్వరూపం పేదల పాలిట బాబాకి జై. కాశీపూర్ నగర్ బాబాకి, 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 కాశీపూర్ నగర్ బాబాకి. చేతులు కలపండి, చేతులు కలపండి. బాబాజీ గారి ఆశీర్వాదంతో, రెఫరీ గారి అనుమతితో ఇప్పుడు పోటీ మొదలైంది. మీరు ఎక్కడ ఉన్నారో కదలకుండా అక్కడే ఉండండి. ఎందుకంటే ఈ పోటీ మామూలు పోటీ కాదు. ఎదురెదురుగా పోటీ పడుతున్నది ఆశ్రమానికి చెందిన అద్భుతమైన వీరనారులు.
అలా చూడండి, రేణు పమ్మిని కదలనివ్వకుండా గట్టి పట్టు పట్టింది. మెల్లమెల్లగా తనని బయటికి నెడుతూ ఒక పాయింట్ సంపాదించే ప్రయత్నం చేస్తోంది. చూసారా, ఇప్పుడు స్కోర్స్ పమ్మి 1, రేణు 1. ఇద్దరు పహిల్వాన్లకు బాబాజీ గారి ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది. వీరిద్దరూ ఇంతవరకు చెరొక పాయింట్ సంపాదించి సమఉజ్జీలుగా ఉన్నారు. మనలాగే బాబాజీ గారు కూడా ఎవరు గెలుస్తారోనని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో పమ్మిని కింద పడేసి రేణు ఓ కొత్త ఎత్తుని ప్రయోగించింది. మెరుపు వేగంతో దూసుకు వెళ్లి పమ్మి రేణుని ఓ పట్టు పట్టింది. ఈ పట్టు నుంచి విడిపించుకోకపోతే పమ్మికి ఖచ్చితంగా ఒక పాయింట్ దొరికినట్టే. అదిగో చూసారు కదా, పమ్మి రేణుని కింద పడేసి ఎటు కదలకుండా చేసి ముప్పు తిప్పలు పెడుతోంది. పమ్మి రేణుని గట్టిగా అదిమి పడుతోంది. రిఫరీ నిర్ణయం ప్రకారం హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో పమ్మి విజేతగా నిలిచింది. నిరాళ బాబాజీకి మీ కృప పడిందంటే వారి జన్మ ధన్యమైనట్టే. రిఫరీ అధికారికంగా పమ్మి విజేతగా ప్రకటించారు. పమ్మి చరిత్ర సృష్టించింది. ఇక ఆశ్రమం తరఫు నుంచి 56 కిలోల కేటగిరీలో పమ్మియే నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి అర్హురాలు. ఆహాహాహా, ఇది ఎంతటి అద్భుతమైన దృశ్యం. భక్తురాలు తన భగవంతుడి కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసింది. ఇప్పుడు నేను మనందరి తరపున మన సంరక్షకుడైన బాబా నిరాళా గారిని ఈ వేదిక మీదకొచ్చి ఈ కొత్త ఛాంపియన్ ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇక్కడున్న వాళ్ళలో చాలా మందికి తెలీదు, అదేంటంటే ఒకప్పుడు మన బాబాజీ గారు కూడా పెద్ద పహిల్వాన్ అని. అంతేకాదు, ఎంతో మంది దిగ్గజాలను కూడా ఆయన మట్టి కరిపించారు. పేదల పాలిట బాబాకి, పేదల పాలిట బాబాకి. ఈ రోజు ఒక ఛాంపియన్ ఇంకో ఛాంపియన్ ముందున్నారు. మన కొత్త ఛాంపియన్ అయిన పమ్మి బాబా గారితో తలపడగలదా? భక్తులారా, ఈ అద్భుతమైన పోటీని మీరు చూడాలనుకుంటున్నారా? భక్తురాలికి భగవంతుడికి మధ్య జరిగే పోటీ. ఇది వీరత్వానికి పరాకాష్ఠ అని కూడా చెప్పచ్చు. ఆహాహాహా, భగవంతునికి భక్తుల మొర వినిపించినట్టుంది. భక్తులారా, అందరూ సిద్ధంగా ఉండండి. ఇలాంటి పోటీని ఒక మనిషి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే చూడగలడు. ఇది రసవత్తరంగా ఉండబోతోంది. చూసి తరించండి. భక్తులారా, ఇది కేవలం పోటీ మాత్రమే కాదు. ఇది ఒక ఆత్మ పరమాత్మలో మిళితమవ్వడం. గంగా సరస్వతిలో సంగమమైనట్టు, భూమి ఆకాశాలు కలిసినట్టు, వీరత్వము దైవత్వము ఏకమైనట్టు, అంగబలము ఆధ్యాత్మికత కలిసినట్టు, విజయము ఓటము ఇక్కడ ఏదైనా సంభవించొచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైనది పోటీ పడడం. మన గురువుతో పోటీ పడాలంటే ఎంతో ధైర్యం కావాలి. పమ్మి ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా దృఢ నిశ్చయంతో పోరాడుతోంది.
కంగ్రాట్స్ పమ్మి. హలో పైల్వాన్. పమ్మి, ఏం ఆలోచిస్తున్నావు? నేను నీకు కంగ్రాట్స్ చెప్పాను. ఓ థ్యాంక్ యూ. అది మరి బాబాజీ ఎందుకో తెలీదు, ఒక క్షణం ఎందుకో బాబాజీ లేదు అనవసరంగా ఆలోచిస్తున్నాను. బాబాజీ చాలా గొప్పవారు. ఆయన మామూలు మనుషుల్లా ఆలోచించరు. బుద్ధి చిన్నది కదా, అందుకే ఆలోచనలు చిన్నవిగానే ఉన్నాయి. ఇంకేమీ లేదు. పమ్మి, మీ అన్నయ్య నీ కోసం ఫోన్ చేశాడు. అవునా? అక్కడికి కూడా న్యూస్ వెళ్ళిపోయినట్టుంది. నేను ఇప్పుడే వస్తాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ పమ్మి. కంగ్రాట్స్ పమ్మి. హలో అన్నయ్య. ఏంటి పెహల్వాన్ చిట్టి తల్లి, నీకు కంగ్రాట్స్ రా. నువ్వు ఛాంపియన్ అవ్వకుండా ఎవ్వరూ నిన్ను ఆపలేరు. నువ్వు బాబాజీ గారిని కూడా ఓడించేసావంట. ఏంటన్నయ్య నువ్వు కూడా ఇలా ఏడిపిస్తున్నావు? నన్ను సంతోష పెట్టడానికి ఆయన కావాలని ఓడిపోయారు. ఓ పమి, మనం ఎంతో అదృష్టవంతులం. బాబాజీ గారి కృప మన మీద ఎంతో ఉంది, మనందరి మీద ఉంది. మనందరం అంటే గుర్తుకొచ్చింది, నువ్వు వదినతో గొడవపడి వెళ్ళావా? పాపం ఏడుస్తూనే ఉంది. ఏమీ గొడవ పడలేదు, ఏదో చిన్న మాట అనుకున్నాం. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. బాబాజీ తన మనసును కూడా శుద్ధి చేశారు. నీకెలా తెలుసన్నయ్య? నేను టీవీలో అంతా చూశాను. నువ్వు చూసావా? ఆ, బాబాజీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడింది. అంత నచ్చితే ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. అరే, తను ఫోన్ చేస్తే మాట్లాడినా నేను? ఫోన్ చేయమని ఒకసారి చెప్పు. వదినతో నువ్వు మాట్లాడాలి, తనని ఫోన్ చేయమని చెప్తాను, సరేనా? మాట్లాడతాను, ప్రామిస్. అలాగే మరి, తర్వాత ఫోన్ చేస్తాను. సరే, ఓకే, వెళ్ళు. చక్కగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే. సర్వం దేవం. సర్వం దేవం. ఏంటి పమ్మి, పెద్ద పైల్వాన్వి అయిపోయి నువ్వు బాబాజీనే ఓడించావంట? బాబాజీకి జై. బాబాజీకి సదా జయం. సర్వం దేవం, సర్వం దేవం, సర్వం దేవం, సర్వం దేవం, సర్వం దేవం. రారా పమ్మిరా, ఇదేని సూపర్ డూపర్ రూము.
సర్వం దేవం బాబాజీ. ఎలా ఉన్నావు? అంత బానే ఉందిగా? ఇప్పటి వరకు ఏమీ బాగోలేదు, కానీ మీరు ఫోన్ చేశారుగా, ఇక అంతా మంగళమే. ఆవిడ గారు వచ్చినప్పటి నుంచి ఎలాగో మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇలా చూడు, ఎంతమంది వచ్చినా నీ స్థానానికి ఎవ్వరూ రాలేరు. నీకు విషయం చెప్పనా? నీకు తెలుసు కదా, మనసును ఒక విషయం తొలిచేస్తుంటే అది మనల్ని ఏ పని చేయనివ్వదు. నన్ను తను చాలా ఇబ్బంది పెడుతోంది. అర్థమైంది కదా? అర్థమైంది బాబాజీ, మీరు ఎలాగంటే అలాగే. మీతో ఒక విషయం చెప్పాలి బాబాజీ. అంటే మిమ్మల్ని ఆక్షేపించే హక్కు నాకు లేదు, కానీ ఒక కోరిక కోరుకుంటున్నాను. ఇక మీదట మీరు ఆ లంజని... సాధ్వి, ఇక చాలు, వదిలేయి. చెప్పిన పని మాత్రం చెయ్యి, అది చాలు. నేను వచ్చేస్తున్నాను. సర్వం దేవం బాబాజీ. సర్వం దేవం, సర్వం దేవం. సర్వం దేవం, సర్వం దేవం. పమ్మి. పమ్మియా? అవును. అరే పమ్మి, నీకు పాయసం అంటే చాలా ఇష్టమంట. కూర్చో. అవును సాధ్వమ్మ. అయితే తీసుకో. ఇదిగా. చాలా బాగుంది, ఇంకొంచెం వేస్తారా? తీసుకో. తిను. తిను తిను. బాగుందా? చాలా బాగుంది, నాకు పాయసం అంటే చాలా ఇష్టం. సర్వం దేవం అక్కయ్య గారు. సర్వం దేవం అక్కయ్య. సర్వం దేవం. పమ్మి రెడీగా ఉంది. హే పహిల్వాన్, లేమంటుంటే అంత ముద్దు నిద్రేంటి? సర్లే,
మళ్ళీ నాతో కుస్తీ పడదు గాని. కళ్ళు తెరు పహిల్వాన్. సరే, కుస్తీ పడు. లే. హే పహిల్వాన్, ఛాంపియన్. భక్తుల కోర్కెలు క్షణములో తీర్చడి కలియుగ వరదవు నీవు, కలియుగ వరదవు నీవు. బాబా నిరుపేదను కాచే, బాబా ఇలా దేవుడు బ్రోచే, భూమిలో నా కలియుగ దైవం నీవేగా. బాబా నీ పలుకే వేదం, బాబా నీ చూపే దివ్యం, కలకాలం మొసగుము మాకు నీ అభయం. సర్వం దేవం, సర్వం దేవం, సర్వం దేవం. ఏం జరిగింది పమ్మి పహిల్వాన్? ఈ లోకంలో తీర్చలేని దుఃఖం అంటూ నాకు తెలిసి లేనే లేదు. బాబాజీ, నాకొక పెద్ద అన్యాయం జరిగింది. ఆశ్రమంలో ఉన్నవారెవరు నేను స్పృహలో లేని సమయంలో నా దగ్గర తప్పుగా ప్రవర్తించారు. నాతో రా, మనం వెళుతూ మాట్లాడుకుందాం. పమి, నువ్వు ఆశ్రమం మీద ఎంత పెద్ద నింద మోపుతున్నావో నీకు అర్థమవుతోందా? ఆశ్రమంలో ఇలాంటి నీచమైన పనులు జరగడానికి ఆస్కారమే లేదు. నువ్వు ఏదో ఊహించుకుని పొరపాటు పడుతున్నట్టున్నావు. లేదు బాబాజీ, నా శరీరం గురించి తెలియనంత మూర్ఖురాలనేం కాదు నేను. ఇదెంత భయంకరమైన ఆరోపణో తెలుసు నాకు, కానీ నేను చెప్పేదంతా నిజం. సరే, అలాగే భోపాతో చెప్పి నేను తెలుసుకోమంటాను. ఈరోజు నిన్ను డాక్టర్ శరణ్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాను. దయచేసి నన్ను కాపాడండి బాబాజీ. ఈ ఆశ్రమంలో ఎవరో దుర్మార్గులున్నారు. నువ్వేం తెగులు పడకు. తప్పొప్పులేంటో అంతా నిజమే తేలుస్తుంది. ఆ నిజమేంటంటే నువ్వు ధైర్యవంతురాలివి పహిల్వాన్. ఓర్పుతో ఉండు. నువ్వొక పని చెయ్యి. రేపటి కార్యక్రమానికి నువ్వు నాతో పాటు రా. సంగీత్ సత్సంగంలో పాల్గొన్నావంటే మనసు కాస్త కుదుట పడుతుంది. అలాగే బాబాజీ. సర్వం దేవం. సర్వం దేవం. కనీసం మీరు తన ఛాంపియన్షిప్ అయ్యేంత వరకు అయినా ఆగుండాల్సిందే. అందుకే నేను తన్నే ఆశీర్వదించింది. ఇక తనని ఎప్పుడూ ఓడించలేరు. మీరు చెప్పింది నిజమే.
ఆ ఆటే ఆడలేకపోతే ఇక తనని ఎవరు ఓడించగలరో. కాశీపూర్ నగర్ బాబాకి పేదల్ని కాచే బాబాకి కాశీపూర్ నగర్ బాబాకి సంత్ నగర్ లో జరిగే ఈ కాన్సర్ట్ బాబా గారి 27వ కాన్సర్ట్. ఆర్గనైజర్స్ చెప్పేదేంటంటే పబ్లిక్ డిమాండ్ వల్ల దీన్ని ఇస్తున్నామని. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు బాబాజీతో వేదిక మీద హుకుం సింగ్ ఉండరు, ముఖ్యమంత్రి గారు కూడా ఉండరు. బాబాజీ గారు ఆయన వలలో ఆయన ఇరుక్కున్నారా, లేదా బాబాజీ ఆశ్రమానికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలనుకుంటున్నారా? ఏదేవైనా బాబాజీ గారి మీద భక్తి అభిమానం రోజు రోజు పెరుగుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాశీపూర్ నగర్ బాబాకి పేదల్ని కాచే బాబాకి 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 కాశీపూర్ నగర్ బాబాకి పేదల్ని కాచే బాబాకి. నా ప్రియమైన భక్తులారా, ఈరోజు మనందరి సమక్షంలో వేదికపైకి రాబోయే వ్యక్తి సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు తొక్కేయాలని చూసిన వ్యక్తి. కానీ ఎన్నడూ తన ఓటమిని ఒప్పుకోలేదు. ఈరోజు తను ఛాంపియన్ అయ్యింది. ఈ ఆశ్రమానికి తన సర్వస్వాన్ని అర్పించింది. తనే పహిల్వాన్ పర్మిందర్. కాశీపూర్ నగర్ బాబాకి పేదల్ని కాచే బాబాకి 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 కాశీపూర్ నగర్ బాబాకి పేదల్ని కాచే బాబాకి. నా జీవితంలో ఇక ఏ దారి లేదు, అంతా అయిపోయింది అని నాకు అనిపించింది. నాకే సాయము చేయడానికి ఎవరూ ముందుకు రానప్పుడు బాబాజీ ఉన్నట్టుండి నా జీవితంలోకి ఎలా వచ్చారో నాకే తెలీదు. ఈయన నా జీవితాన్ని మార్చేశారు. నిజంగానే ఈయన పేదల్ని కాచే బాబా, మనుషుల బాధల్ని పోగొట్టే మహనీయుడు, మాలాంటి యువతకి మార్గదర్శకుడు. బాబా నిరాలా గారు, మీరు మాకు భగవంతుడు. మాలాంటి వాళ్ళందరినీ చేరదీసి మాకు మంచి దారి చూపించి మా జీవితాల్ని బాగు చేసిన బాబాకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి. నువ్విప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? మీరు పక్కనుంటే చాలు బాబాజీ, నా మనసంతా తేలికైపోతుంది. ఇదిగో లడ్డు తిను.
ప్రశాంతతలోనే పరమసుఖం ఉంది పహిల్వాన్. నిజమే బాబాజీ. అవును బాబాజీ, నిజమే బాబాజీ, నిజమే బాబాజీ. నువ్వేం దిగులు పడకో. ఏమైంది? బానే ఉన్నావా? పద పద, జాగ్రత్తగా నడు. ఇలా రా, ఇటువైపు. జాగ్రత్తగా నడు. అక్క, మేవాడికోసారి ఫోన్ చేస్తారా? మా అన్నయ్యతో మాట్లాడాలి. సరే, చేస్తాను. మూడో నంబర్కి వెళ్ళు. నేను ఇక్కడ బాగానే ఉన్నానమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త. త్వరగా వచ్చేస్తానులే. సరే, ఉంటాను. హలో పమ్మి, అన్నయ్య. ఏమైంది పమ్మి? అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు. నాలో శక్తి లేదనిపిస్తోంది. మనసు కూడా అదో రకంగా ఉందన్నయ్య. ఇది నా శరీరం కాదు, ఇంకెవరిదో అనిపిస్తోంది. నేను డాక్టర్ల దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ఏమీ చెప్పట్లేదన్నయ్య. అంటే ఏమీ లేదనమాట. నువ్వు ఆపకుండా కష్టపడ్డావు కదా. నీ శరీరం పాపం అలసిపోయిందంతే. కొద్ది రోజులకి నీ శరీరానికి విశ్రాంతి కావాలి. నువ్వు విశ్రాంతి తీసుకో, అంతా సర్దుకుంటుంది. అన్నయ్య, ఇంకెంత విశ్రాంతి తీసుకోమంటావు? స్టేట్స్కి ఇంకా 3 నెలలు కూడా టైం లేదు. 1% కాన్ఫిడెన్స్ కూడా లేదు నాలో ఎందుకో అసలు ఫైరే లేదు. అన్నయ్య, నేను అసలు స్టేట్స్ లో పాల్గొనలేనేమో అని. పమ్మి, మీ అన్నయ్య ఫోన్లో ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో. హలో పమ్మికి అసలు ఏమైంది? ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం లేదు? నువ్వు నాకు ఏ విషయం ఎందుకు చెప్పలేదు? లేదు, నేను తన పక్కనే ఉన్నాను కదా. తనకేం కాలేదు, సీరియస్ అయిన విషయం ఏం కాదు. అది ఈ వయసు పిల్లలకి జనరల్ గా జరుగుతుంది. సడన్ గా మూడ్ చేంజ్ అవుతుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బానే ఉంది. మీ ఇద్దరిని బాగా మిస్ అవుతున్నాను. మేము మిస్ అవుతున్నాం. బబితా, నువ్వు పంచే. తనని బాబాజీ దర్శనానికి ఒకసారి తీసుకువెళ్ళు. తన తల మీద ఆయన చెయ్యి పెట్టారంటే అంతా సర్దుకుంటుంది. సరిగ్గా చెప్పారు. బాబాజీ నిజంగానే మహాత్ముడు. అన్నీ ఆయనే చూసుకుంటారు. నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. తప్పకుండా చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. బాయ్. బాబాజీ, నా చెల్లెల్ని మీరే కాపాడాలి. మమ్మీ, పద పద. జాగ్రత్తగా రా. ఇలా కూర్చో. దా, కూర్చో. నేను కోచ్ మేడంని కలిసే వస్తున్నాను. ఒంట్లో బాలేదని ప్రాక్టీస్ చేయడం మానేస్తే ఎలా అని అడిగారు. ప్రాక్టీస్ చేసే విధానాన్ని మార్చుకోమన్నారు. రా, బట్టలు మార్చుకో. లేదా మీ అన్నయ్యకి నేనేం సమాధానం చెప్తాను? ఆయన చాలా భయపడుతున్నారు. ఆయన నాతో పమ్మిని నువ్వే చూసుకోవాలి, నీ మీద నమ్మకంతోనే కదా వదిలి వెళ్ళాను అన్నారు. లే, నువ్వు ఛాంపియన్ వీళ్ళే.
అది ఇదిగో వెళ్ళు, ఈ ట్రాక్ సూట్ వేసుకో. నీ మూడ్ని మంచిగా మార్చుకో. హ్మ్? నువ్వు చాలా ఫిట్గా ఉన్నావు. వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. కమ్ ఆన్, జాగింగ్. సైడ్ రన్నింగ్. అది అంతే, అలాగే చేయాలి. ఏ పమ్మి, ఏమైంది? ఏమో తెలియట్లేదు కోచ్ మేడం, బాగా ఆయాసంగా ఉంది. అలాగా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈరోజు నీ ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, వెళ్ళు, రెస్ట్ తీసుకో. కమ్ ఆన్. పమ్మి, ఏమైంది పమ్మి? ఏమైంది? ఆ? ఏంటి? నా రూమ్ లో నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడికి వచ్చేసావు కదా, ఇంకేం భయం లేదు. రా, నువ్వు నాతో పాటు నిద్రపో. రా పమ్మి. అదెవరై ఉంటారు? నన్ను ఇలా చేస్తుంది ఎవరు? ఏడవకూడదు. రా పమ్మి, నాతో పాటు నిద్రపో. రా, ఇలా పడుకో. దా, పడుకో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పని ఉన్నప్పుడే మాయమైపోతారు. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇక్కడ పడుకుంటున్నావా? బాబాజీ హారతి సమయంలో నిన్ను పిలవమన్నారు. అలాగా, నేను ఆయన్ని కలిసి వస్తాను. పమ్మి, నేను చెప్పే విషయం నమ్మడం నీకెంత కష్టమో నాకు తెలుసు. కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. ఈ భయం నిన్ను పూర్తిగా తినేసేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు నాతో చెప్పిందేది నేను అస్సలు నమ్మను. మీకేం జరిగిందో నాకు తెలీదు. ఆయన నాకు భగవంతుడు. ఆయన ఎప్పటికీ నాకు కీడు చెయ్యరు.
నీ నమ్మకం నిజమైతే బాగుండేది. కానీ ఒక్క విషయం చెప్తాను, ఈసారి ధైర్యం చేసి కళ్ళు తెరిచి నిజాన్ని చూసే ప్రయత్నం చెయ్యి. మీ ఫ్రస్ట్రేషన్ని, నిస్సహాయతని నేను అర్థం చేసుకోగలను. నేను నిజాన్ని తెలుసుకోవాలనుకోవట్లేదని చెప్పట్లేదు, కానీ మీరేం చెప్తున్నారో అది ఖచ్చితంగా అసంభవం. బాబాజీ నాకు అన్నీ ఇచ్చారు. నాకే కాదు, నా కుటుంబానికి కూడా. అందరికీ ఇచ్చారు. పరువు, ప్రతిష్ట. ఆయన్ని వదిలి వెళ్ళాలన్న ఆలోచన నాకు కల్లో కూడా రాదు. పమ్మి, ఒక నిమిషం ఆగు. పమ్మి, నేను చెప్పేది విను. కోపంగా ఉన్నట్టుంది. నువ్వు పమ్మికి చెప్పేశావా? తాను అలా బాధపడుతుంటే చూడలేకపోయాను. చాలా పెద్ద తప్పు చేసావు కవిత.